హాయ్ అందరికీ. 'చిలిపి మొగుడు అల్లరి పెళ్ళాం' సిరీస్‌కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ. వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్‌లోకి వెళ్ళిపోదామా? అనన్య అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరింది. ఈరోజే వాళ్ళ తొలి రాత్రి కూడా. చూద్దాం వాళ్ళ తొలి రాత్రి ముచ్చట్లు. ఇంకెందుకు ఆలస్యం, పదండి సిరీస్‌లోకి. లంగా ఓణీ వేసుకుని తన గదిని కొత్తగా చూసుకుంటూ మంచం మీద పడుకుని అలా నిద్రలోకి జారుకుంది అనన్య. మంచి నిద్రలో ఉన్న తన దగ్గరికి ఎవరో వచ్చి నిద్ర లేపితే నిద్రమత్తు వదలక, ఊహు నేనింకా లేవను, నాకింకా నిద్ర వస్తుంది, పడుకుంటాను అంటూ వేరే వైపు తిరిగి పడుకుంది. శారదా భారతి నవ్వుకుంటూ అనన్య హిప్ప మీద ఒక్కటి వేసి, ఒసేయ్ రాక్షసి, టైం 5 దగ్గర అవుతుంది, తొందరగా లే, స్నానం చేసి రెడీ అవ్వాలి, 7 అయ్యేసరికి పూజారి గారు వచ్చేస్తారు, పూజ ఉంది కదా అన్నారు. అనన్య పడుకునే హిప్ మీద రుద్దుకుంటూ, ఏంటి పిన్ని మీరు, నా వల్ల కాదు ఈ పూజలు, నావన్ను వదిలేయండి, ఆ పూజ ఏదో రేపు ఉదయం పెట్టుకోండి, నేను పడుకుంటాను అని అంది. వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వుతూ, రేపు పొద్దున పెట్టుకుంటే బాగోదే, అది రాత్రికే పెడతారు, నువ్వు లే ముందు అంటూ ఇద్దరూ చెరొక చెయ్యి పట్టుకుని బలవంతంగా లేపి కూర్చోబెట్టారు. ఇంకా అనన్య అటూ ఇటూ ఊగిపోతూ పడిపోతూ ఉంటే అనన్యను కుదిపి లేపి, పద పద అని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి నీట్గా తలస్నానం చేసి రమ్మన్నారు. అనన్య తిట్టుకుంటూ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చింది. మరలా అదే లంగా ఓణి వేసుకుని వచ్చిన అనన్యను చూసి, ఒసేయ్ మళ్ళీ ఇదెందుకు వేసుకున్నావే, టవల్ చుట్టుకుని రాకపోయావా అని అన్నారు. అనన్య వాళ్ళ వైపు కొరకొరా చూస్తూ, గతం వారం రోజులుగా అసలు ప్రైవసీ లేకుండా చేశారు, ఇంకా చాలు, మీకు ఫ్రీ షో ఇవ్వలేను అని అంటూ మళ్ళీ అలాగే మంచానికి ఉన్న హెడ్ రెస్ట్కి ఆనుకుని తలవాల్చేసింది. ఇద్దరూ అయ్యో అని తల కొట్టుకుని, ఏయ్ భారతి, దానికి కొంచెం కాఫీ తీసుకుని రావే, లేదంటే మళ్ళీ పడుకునేలా ఉంది అని శారద భారతిని పంపింది. మంజుల ఉజ్వల్ని నిద్రలేపి స్నానం చేసి రమ్మంది. అక్క, రాత్రి పడుకునేటప్పుడు చేస్తానులే అన్నాడు. మంజుల ఉజ్వల్ నెత్తి మీద ఒకటి ముట్టి, ఈ మొహం, వెళ్ళి చెప్పింది చెయ్యరా, 7 గంటలకు పూజ ఉంది అని అంది. ఏంటి మళ్ళీ పూజ అన్నాడు. ఒరే తింగరి మొద్దు, ఈవేళ మీకు ఫస్ట్ నైట్ రా, ఫస్ట్ నైట్ కోసం గర్భాధాన పూజ చేస్తారు అని చాలా ఇంకా వివరంగా చెప్తేనే గాని వెళ్ళవా అన్నారు. మంజుల మాటలకి ఉజ్వల్ బ్లష్ అవుతూ, ఓకే ఓకేలే వెళ్తున్నా అంటూ తన నాలుకని బొగ్గన తిప్పుతూ తన నవ్వుని సిగ్గుని బయటికి కనపడకుండా టవల్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమ్ డోర్ పెట్టుకోగానే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ, ఓ మై గాడ్ ఫస్ట్ నైటా అనుకున్నాడు. అది అనన్య వాళ్ళ ఇంట్లో పెడతారా, దేవుడా, ఈ రోజున అనన్య నాకు పూర్తిగా సొంతం అవుతుంది, ఈ పిల్ల ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో, అసలే ఏమీ తెలియని అమాయకురాలు, నేనేదో కొంచెం కొంచెంగా తనని ట్యూన్ చేసుకుంటూ నా వైపుకు అలా తిప్పుకుంటున్నాను, ఇక రాత్రికి ఏం చెయ్యాలో ఏంటో అనుకుంటూ అందమైన ఊహలలో తేలిపోతూ స్నానం ముగించి బయటికి వచ్చాడు. స్నానం ముగించి బయటికి వచ్చిన తనకి మంచంపై తన కోసం ఎదురుచూస్తున్న తెల్లని మల్లెపువ్వు లాంటి పంచే షర్టును చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, అనన్య కూడా తెల్ల చీరలో ఎలా ఉంటుందో ఏంటో అని అనన్యను ఊహించుకుంటూ పంచె కట్టుకుని రెడీ అయ్యాడు. శారదా భారతి అనన్య జుట్టును తడి ఆరబెట్టి నీట్గా జడవేసి తలలో అప్పటికి కొద్దిగా పువ్వులు పెట్టారు. తర్వాత తనకి ముత్యం అంతా తెల్లనైన చీరని చిన్న గోరు అంచు జరి ఉండి అక్కడక్కడ లేత గులాబీ రంగులో పువ్వులు ఉన్న చీరను అనన్యకి అందంగా కట్టి మెడలో సింపుల్గా వైట్ స్టోన్స్ జ్యువెలరీ వేసి నడుముకి 2 వరుసలలో ఉన్న వైట్ స్టోన్ వడ్డానం పెట్టారు. చెవులకు వైట్ స్టోన్స్ బుట్టకమ్మలు పెట్టి చెంపసవరాలు లాంటివి ఏమీ లేకుండా వదిలేశారు. నుదుటిన కళ్యాణ తిలకం దిద్ది దానిమీద కూడా తెల్లని స్టోన్స్ పెట్టారు. బొగ్గన చిన్నగా దిష్టి చుక్క పెట్టి శారదా భారతి అనన్యని చూసి మురిసిపోతూ ఇద్దరూ చేతులు తిప్పి మెటికలు విరిచారు. అనన్యకు గత వారం రోజులుగా తనను ఒక బొమ్మను తయారు చేసినట్టు వాళ్ళిద్దరూ తయారు చేయడం, వాళ్ళల్లో వాళ్ళే మురిసిపోవడంతో తనకి పెద్దగా ఏమీ అనిపించలేదు. తయారు చేయడం పూర్తవడంతో ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అనన్య ఒక్కతే గదిలో కూర్చుని ఉంది. తను అలా మంచం మీద కూర్చుని ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుని తల నుంచి పాదాల వరకు తెల్లగా మెరిసిపోతూ వెండి మబ్బులా కనిపిస్తున్న తనని తానే చూసుకుని షాక్ అయ్యి తన బ్రెయిన్లో లీలగా మెదులుతున్న కొన్ని సినిమా సీన్స్లను బట్టి నెక్స్ట్ ఏంటి అనేది అర్థం చేసుకుని కళ్ళు పెద్దవి చేసి నోటికి చేతులు అడ్డం పెట్టుకుంది. ఓ మై గాడ్, ఇప్పుడు నాకు ఫస్ట్ నైటా అంటే అనుకుంటూ
అంతకు మించి ఆలోచించలేక తనలో తనే సిగ్గుపడిపోతూ ఒక పక్కన భయపడిపోతూ విపరీతమైన టెన్షన్ పడిపోయింది. మామూలుగా ఉన్నప్పుడే తను ఉజ్వల్ని ఆపలేకపోయింది. ఇప్పుడు అందరూ పర్మిషన్ ఇచ్చి మరీ ఇద్దరినీ ఒక గదిలోకి వదులుతారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అనుకుంటూ తనలో తిన్నయే చిన్నగా నవ్వుకుంటూ అప్పటికే మరలా బెదిరిపోతూ తనలో కలుగుతున్న మిక్స్డ్ ఫీలింగ్స్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేక ఎవరితోనూ పంచుకోలేక సతమతమైపోయింది. 7 అవుతుండగా పంతులు గారు పూజకు అన్నీ సిద్ధం చేశారు. అబ్బాయిని తీసుకుని రమ్మని చెప్పగా మంజుల ఉజ్వల్కి కూడా కళ్యాణ బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి చక్కగా తయారు చేసి బయటకు తీసుకుని వచ్చింది. పంతులు గారు ఉజ్వల్ని వాళ్ళు కూర్చోవడానికి వేసిన పీటల దగ్గర నిలబడమని చెప్పి అమ్మా ఆలస్యం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అన్నారు. అనన్యను తన గదిలో నుంచి తీసుకుని వచ్చి ఉజ్వల్ పక్కన నిలబెట్టారు భారతి శారద. అనన్యకి ఎవరినీ చూడడానికి ధైర్యం సరిపోలేదు. ఏదో తెలియని బిడియం తనని కమ్మేసింది. ఉజ్వల్ పక్కకు తీసుకొని వచ్చి నిలబెట్టగానే తన గుండె వేగం పెరిగిపోతూ ఉంటే దానిని తట్టుకోలేకపోయింది. ఉజ్వల్కి కూడా అందరిలోనూ ఉండడంతో తన పక్కనే ఉన్న అనన్యను కళ్ళారా చూసుకోలేక అంతా తననే చూస్తున్నారు అని చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. పంతులు గారు ఇద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి గర్భాధాన పూజను పూర్తి చేయించి అమ్మాయి చేతిలో అబ్బాయి చేతిని ఉంచి ఏవో మంత్రాలు చదువుతూ పూజను పూర్తి చేశారు. ఇద్దరికీ అక్షింతలు వేయించి పీటల మీద నుంచి దంపతులు ఇద్దరి చేత ఒక 5 మంది దంపతులకు తాంబూలాలు ఇప్పించి అమ్మాయిని అబ్బాయిని పీటల మీద నుంచి లేపారు. అప్పటికే సమయం 8 అవుతుండడంతో పంతులు గారు సంభావన తీసుకుని వెళ్ళిపోతూ స్రవంతి మంజులను శారద భారతులను పిలిచి అమ్మా అమ్మాయిని 9 దాటాక గదికి పంపించండి అని చెప్పి బాబు నువ్వు రాతో రా అంటూ ఉజ్వల్ని కాస్త ముందుకు తీసుకెళ్ళి బాబు 10:20కి ముహూర్తం అని చెప్పి ఉజ్వల్ వెళ్ళిపోయారు. ఉజ్వల్ కళ్ళు పెద్దవి చేసి ఏంటి 10:20కి ముహూర్తం అని తలకట్టుకుని చిన్నగా నవ్వుకుని తిరిగి లోపలికి వచ్చేశాడు. అప్పటికే 7:30 అయిపోయింది. ఇంక గంటన్నర సమయం మాత్రమే ఉండడంతో ఉజ్వల్ అనన్యను తీసుకుని వెళ్ళి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు. పక్కపక్కనే ఉన్న ఒకరివైపు ఒకరు చూసుకోవడానికి చాలా సిగ్గుగా ఫీల్ అయ్యారు. మొహమాటంగా వాళ్ళు వడ్డించిన ఏదో కొద్దిగా తిని లేచారు. వాళ్ళు తినడం పూర్తి కాగానే ఉజ్వల్ని అనన్యను తీసుకుని అప్పటికే పూలతో అలంకరించిన అనన్య గదిలోనికి వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళి ఉజ్వల్ని అనన్యను పూలతో అలంకరించిన మంచం మీద ఎదురెదురుగా చెరొక వైపు కూర్చోమన్నారు. ఉజ్వల్ వాళ్ళ అక్కల వైపు అసహనంగా చూస్తూ అక్క ఏంటిది మీరంతా ఉండగా మేమిద్దరం ప్లీజ్ వద్దక్క అంటూ చిన్నగా అన్నాడు. మంజుల నోరు మీరా మీ ఇద్దరిని అక్కడ కూర్చోమన్నాం అంతే, చెప్పినట్టు చెయ్యి అని అంటూ చేయి అందించి ముందుగా అనన్యను జాగ్రత్తగా మంచం పైన కూర్చోబెట్టి తనకి ఎదురుగా ఉజ్వల్ని కూర్చోబెట్టారు. అనన్యకి విపరీతమైన సిగ్గు ముంచుకొచ్చేస్తుంటే తల మొత్తం వంచేసుకుని మఠం వేసుకుని కూర్చుని ఉంది. ఉజ్వల్కి కూడా చుట్టూ అంతమంది ఆడవాళ్ళు ఉండి అనన్యతో కలిపి మంచం మీద కూర్చోవాలి అంటే చాలా ఎంబారసింగ్గా అనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్ నా జీవితంలో వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను. చక్కగా ఫస్ట్ నైట్ అంటే అమ్మాయిని అబ్బాయిని గదిలోకి పంపించి తలుపులు మూస్తారు. వీళ్ళేంట్రా అంటే మా ఇద్దరిని గదిలోకి తీసుకుని వచ్చి వాళ్ళంతా కూడా మా మంచం చుట్టూ మూగారు. దేవుడా ఏంటి పరిస్థితి? ఉజ్వల్ తల పట్టుకున్నాడు. ఉజ్వల్ దూరపు బంధువైన ఒక పెద్దావిడ ముందుకు వచ్చి ఆవిడ మంచానికి ఒక పక్కగా పెట్టిన మల్లెపూల దండను తీసుకుని దాన్ని బంతిలాగా చుట్టి ఉజ్వల్ చేతికి ఇచ్చి ఇద్దరినీ కాసేపు పూబంతి ఆట ఆడుకోమన్నారు. ఉజ్వల్ మనసులో తిట్టుకుంటూ అనన్య వైపు బంతిని విసిరాడు. అప్పటికి అనన్య తలదించుకునే ఉండడంతో ఉజ్వల్ విసిరిన బంతిని చూడకపోవడంతో ఉజ్వల్ విసిరిన బంతి సరాసరి వచ్చి తన ఎదను తాకింది. అనన్య షాక్గా తల ఎత్తి ఉజ్వల్ వైపు చూసింది. ఉజ్వల్ కూడా అలా జరుగుతుందని ఊహించక ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. తన ఒడిలో ఉన్న పూబంతిని చేతితో పట్టుకుని ఉజ్వల్ వైపుకి తప్పక నెమ్మదిగా విసిరింది. అది ఉజ్వల్ వరకు వెళ్లకుండా ఇద్దరి మధ్యలోనే పడిపోవడంతో చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలంతా నవ్వి ఏంటి పిల్ల ఓపిక లేనట్టు అలా విసురుతున్నావు, గట్టిగా విసరాలి అన్నారు. అనన్య తిరిగి ఆ బంతిని చేతిలోకి తీసుకుని ఉజ్వల్ వడిలో వరకు వెళ్లే వరకు లాగి విసిరింది. అలా ఇద్దరి చేత ఒక 5 నిమిషాల పాటు ఆ పూబంతి ఆట ఆడించి తర్వాత దానిని తీసేసుకుని పూబంతిని యథావిధిగా దండగా మార్చి అనన్య తలలో పెట్టారు. అక్కడున్న స్వీట్స్ పళ్ళాన్ని తీసుకుని వచ్చి ఇద్దరికీ మధ్యలో ఉంచి ఒక్కొక్కరికి ప్రతి స్వీట్ని కొంచెం కొంచెంగా తినిపించుకోమని చెప్పారు.
ఉజ్వల్ మంజుల వైపు చూసి, అబ్బా ఏంటిది, ఇన్ని స్వీట్స్ ఎవరు తింటారు, అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నారా, ఇప్పుడేగా ఫుల్గా భోజనం చేశాం. దానికి తగ్గట్టు 4-5 రకాలను బలి ఇచ్చి మరీ వండి పెట్టారు. అది అరగడానికే బోలెడు టైం పడుతుంది. ఇప్పుడు మరలా ఈ స్వీట్స్ తినాలంటే ఎంత కష్టం. వెళ్ళి లోపల పెట్టండి, రేపు తింటానులే అన్నాడు. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ, కొంచెం కొంచెంగా ఇద్దరికీ తినిపించుకోండి బాబూ, ఆ ప్లేట్లో ఉన్నవన్నీ తినేయమని అనలేదు, అవన్నీ ఎలానో మేం పట్టుకెళ్ళిపోతాం అని అంటూ ప్లేట్లో ఉన్న వాటి వైపు చూపించారు. ప్లేట్లో దాదాపు 15 రకాల వరకు స్వీట్లు కనిపిస్తున్నాయి. అందులో ఒక స్వీట్ ఉజ్వల్ని భలే ఆకర్షించి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. దాన్ని చూసి, ఏంటి ఈ బొమ్మ చాలా బాగుంది, దీన్ని కూడా తినాలా అంటూ దాన్ని అటూ ఇటూ తిప్పి చూశాడు. అక్కడున్న ఉజ్వల్ చుట్టాలావిడ, వాటిని చిలకలంటారు బాబూ, పంచదార చిలకలు అని చెప్పింది. వాట్, పంచదార చిలకలా, నిజమా, భలే ఉన్నాయే అంటూ ఒక అడుగు ఎత్తు ఉన్న పంచదారతో పోతపోసిన చిలకల్లా ఉన్న స్వీట్ని చూసి నవ్వుకున్నాడు. ముందుగా దాన్నే అనన్య నోటికి అందించేసరికి అనన్య కళ్ళు పెద్దవిగా చేసి వెనక్కి వెనక్కి జరుగుతూ, అమ్మో ఇంత నేను తినలేను, నా వల్ల కాదు అన్నట్టుగా ఉజ్వల్ వైపు చూసింది. ఉజ్వల్ అనన్య నోటికి చిన్నగా అందించి తిరిగి అక్కడ పెట్టేశాడు. ఈసారి అనన్యను తినిపించమన్నారు. అనన్య అక్కడ ఉన్న బాదుషాను తీసుకుని ఉజ్వల్ నోటికి అందించింది. ఉజ్వల్ దాన్ని చిన్నగా కొరికి తిరిగి అక్కడ పెట్టేశాడు. అలా ఒకరికొకరు అక్కడ ఉన్న అన్ని స్వీట్స్ను కొద్ది కొద్దిగా తినిపించుకున్నారు. అలా స్వీట్స్ ఒక్కసారిగా హెవీ తినేసరికి ఇద్దరికీ నోరు తీపిగా అయిపోయి వెగటుగా అనిపించింది. అన్నీ తినిపించుకోవడం అయిపోగానే ఆ స్వీట్స్ ప్లేట్ని తీసి ఒక పక్కగా పెట్టి మరలా ఇద్దరి మధ్యలో ఫ్రూట్స్ ప్లేట్ పెట్టారు. ఫ్రూట్స్ ప్లేట్ చూడగానే ఉజ్వల్ తల కొట్టుకుని, దేవుడా ఇప్పుడు ఇది కూడా తినాలా అన్నాడు. తప్పదు బాబు, అన్నీ పంచుకోవాలి, మరి అందుకే ఏదో సాంప్రదాయం ప్రకారం ఇద్దరు కొద్ది కొద్దిగా కొరికి పెట్టండి అని చెప్పారు. ఉజ్వల్ తప్పక ముందుగా ఒక యాపిల్ తీసుకుని తను ఒకవైపు కొరికి అనన్య చేతికి అందించాడు. అనన్య కూడా చిన్నగా కొరికి అక్కడ పెట్టేసింది. అలా ఒక్కొక్క పండుని ఒక్కొక్కరు తినిపించుకొని అవి పూర్తవగానే ఇంకేమున్నాయి అని నీరసంగా మొహం పెట్టి అడిగాడు. వాళ్ళు నవ్వుతూ అవి అయ్యాయి అని అంటూ వాళ్ళిద్దరి చేత సరదాగా కొన్ని ఆటలు ఆడించారు. అనన్య చేతికి ఒక బొమ్మని ఇచ్చి దాన్ని ఆడించమన్నారు. అనన్యకి ఏం చేయాలో తెలియక ఆ బొమ్మని చేతిలో పట్టుకునే ఉంది. అక్కడున్న వాళ్ళు, అయ్యో పిల్ల, ఏడుస్తుంటే ఊరుకోబెట్టాలి కదా, ఏడుపు మాన్పించు అన్నారు. అనన్య వెర్రి మొహం వేసుకుని వాళ్ళంక చూస్తూ, వీళ్ళకి ఏమైనా పిచ్చా, బొమ్మ చేతిలో పెట్టి ఏడుస్తుంది ఆడించమంటారు, ఇదెక్కడ సంతరా దేవుడా అనుకుంటూ ఏం చేయాలో తెలియక ఉజ్వల్ వైపు వెర్రి చూపులు చూసింది. ఉజ్వల్ అనన్య ఫేస్లో ఫీలింగ్స్ని చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ ఏమీ అనలేదు. అనన్య బొమ్మను కాస్త అటు ఇటు తిప్పి తిరిగి వాళ్ళ చేతికి ఇచ్చేసింది. వాళ్ళు అది తీసుకోకుండా, ఇదేంటి పిల్ల, నీ కూతుర్ని నాకిస్తున్నావు, మీ ఆయనకివ్వు అని అంది. అనన్య కళ్ళు పెద్ద చేసి, ఏంటి ఆయనకివ్వాలా అని అనుకుంటూ తప్పక ఉజ్వల్ చేతికి అందించింది. ఉజ్వల్ ఆ బొమ్మను తీసుకుంటూ, దేవుడా, అనన్యని చూసి నవ్వాను, ఇప్పుడు వీళ్ళు నాకెన్ని తిప్పలు పెడతారో ఏంటో, ఇంకెందుకు ఆలస్యం, ఏదో ఒకటి చెప్పండి అని మనసులోనే అనుకున్నాడు. బాబూ, ఇప్పుడు నువ్వు పాపని ఆడించు అన్నారు. ఉజ్వల్ కూడా అనన్య చేసినట్టుగా అటు ఇటు తిప్పేసి వాళ్ళ చేతిలో పెట్టి మంజుల వైపు చూస్తూ, అబ్బా చాలే బాబు, వీళ్ళు ఫుల్ ఆడేసుకుంటున్నారు నాతోటి, నా వల్ల కాదు, కాళ్ళు పట్టేస్తున్నాయి మఠం వేసుకుని కూర్చుని కూర్చుని అన్నాడు. మంజుల అయిపోయింది లేరా అని చెప్పింది. ఇక తప్పక టైం లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళు వాళ్లకు నచ్చినవన్నీ వీళ్ళ చేత ఆడించి మంచం మీద కూర్చున్న ఇద్దరికీ అక్షంతలు వేసి ఇద్దరి చేత ఆ దంపతుల తాంబూలాలని మంచం మీద నుంచే అందుకుని తాంబూలాలుగా అందుకున్న కొబ్బరి బొండాలను అక్కడ మంచం కింద పెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. శారదా భారతి అనన్యను మంచం దింపి వాళ్లతో పాటు గది నుంచి బయటికి తీసుకుని వచ్చారు. ఉజ్వల్కి అనన్యని తీసుకెళ్ళిపోతుంటే, ఇదేంటి తనని తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు నేను ఒక్కడనే ఇక్కడ చెక్కభజన చేసుకోవాలా అని ఏడుపు మొహం పెట్టాడు. మంజుల ఉజ్వల్ దగ్గరికి వచ్చి తన చేతికి ఒక ఉంగరాన్ని ఇచ్చి, ఇది రాత్రి ఆ అమ్మాయి కొంగు కట్టాలి అని చెప్పింది. ఉజ్వల్ దాన్ని చేతిలోకి తీసుకుని, అదేంటక్కా, పెడితే తన చేతికి పెట్టాలి గాని కొంగుకు కట్టడం ఏంటి అని అడిగాడు. ఒరేయ్, నువ్వే రేపు పెడుదువు గాని చెప్పింది చెయ్యి ముందు, జాగ్రత్తగా, ఆ అమ్మాయిని బెదరగొట్టకు అని చెప్పి స్రవంతి మంజుల ముసిముసిగా నవ్వుకుంటూ గది నుంచి బయటికి వెళ్ళిపోయారు. అంతా గది నుంచి వెళ్ళగానే గది చాలా ప్రశాంతంగా అనిపించింది. గదిని అంతా పరిశీలించి చూస్తూ
అప్పటి వరకు అందరూ ఉండడం వల్ల ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయలేకపోవడంతో ప్రస్తుతం ఒక్కడే నిలబడి ఆ పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. గది నుంచి బయటకు తీసుకుని వెళ్ళిన అనన్యను మరలా ఒకసారి అన్నీ నీట్‌గా సర్ది తన చేతికి పాల గ్లాస్ ఇచ్చి, "అబ్బాయికి అనుగుణంగా నడుచుకో. అబ్బాయికి కోపం తెప్పించకు" అని చెప్తూ శారద, భారతి అనన్యను గదిలోకి పంపించి బయట డోర్ లాక్ చేశారు. డోర్ వేసిన చప్పుడుకి ఎటువైపో చూస్తూ నిలబడిన ఉజ్వల్ డోరు వైపుకు తిరిగి చూశాడు. అనన్య చేతిలో పాల గ్లాస్తో తెల్లని చీరలో, ఆ చీరకి తగ్గట్టు ఉన్న తెల్లని స్టోన్స్ ఉన్న జ్యువెలరీ పెట్టుకోవడంతో దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా కనపడింది. ఉజ్వల్ అనన్యని తదేకంగా చూస్తూ అనన్య తన దగ్గరికి వస్తుందా రాదా అనుకుంటూ అలాగే నిలబడి ఉండిపోయాడు. అనన్యకు మనసులో విపరీతమైన టెన్షన్ పెరిగిపోతూ ఉండడంతో అడుగు ముందుకు పడలేక అక్కడే బొమ్మలా ఉండిపోయింది. ఉజ్వల్ తన వైపు చేతులు కట్టుకుని చూపు తిప్పకుండా చూస్తూ ఉండేసరికి అనన్యకు ఎటు తప్పించుకోలేక అక్కడ తను ఎదురుగా నిలబడి ఉండలేక సతమతమైపోయింది. ఉజ్వల్‌కి అర్థమై అనన్య అక్కడి నుంచి కదిలిరాదు అని తనే అనన్య వరకు వచ్చి అనన్య చేతిలో ఉన్న పాల గ్లాసుని తన చేతులు చుట్టి పట్టుకుని ముందు అనన్య నోటికి అందించాడు. అనన్య ఊహూ అంటూ తన చేతులను ముందుకు చాపి ఉజ్వల్‌కి అందించింది. ఉజ్వల్ అనన్య చేతిలో నుంచి పాల గ్లాసుని తన చేతుల్లోకి తీసుకుని అనన్య భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని ముందుకు నడిపించుకుని వెళ్ళి మంచంపై కూర్చోబెట్టి ముందుగా తనకు తాగించాడు. అనన్య కొద్దిగా తాగి ఇంక నా వల్ల కాదు అని కళ్ళతోనే సైగ చేసి చెప్పడంతో ఉజ్వల్ కూడా కొంచెంగా తాగి వాటిని పక్కన పెట్టి అనన్యను తిరిగి తన ముందు నిలబెట్టుకుని తను మంచంపైనే కూర్చుని అనన్యను పైనుంచి కింద వరకు చూస్తూ, "అన్ను ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇప్పుడు ఈ అందం నా సొంతం అవుతుంది అంటే నాకు భలే సంతోషంగా ఉంది" అంటూ అనన్య 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుని తను అలానే చేతులను పట్టుకుని పైకి లేచి అనన్య చేతులను తన నడుము చుట్టూ వేసుకుని అనన్య వీపుపై తన చేతులు వేసి తనని తన గుండెలకు హత్తుకున్నాడు. అనన్య ఉజ్వల్ గుండెల మీదకి మెల్లగా ఒరిగిపోయింది. ఉజ్వల్ అనన్య చుట్టూ చేతులు బిగించి "ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్" అని చెప్పాడు. అనన్య దానికి నోటితో సమాధానం చెప్పకుండా ఉజ్వల్ చుట్టూ ఉన్న చేతులను ఇంకా బిగించి పట్టుకుని ఉజ్వల్ గుండెల్లోకి ఇంకా ఒదిగిపోయింది. ఇద్దరూ కాసేపు ఆ కౌగిలిని ఆస్వాదించారు. ఉజ్వల్ కాసేపటికి తన చేతులను అనన్య ఒంటి మీద కదుపుతూ సన్నని తన నడుము వంపు మీద తన చేతులను ఆపి సుతిమెత్తగా నొక్కి వదిలాడు. అనన్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఉజ్వల్ చుట్టూ వేసిన తన చేతులను వదిలి ఉజ్వల్‌కి దూరం జరిగి నిలబడింది. ఉజ్వల్ అనన్య వైపు కొంటెగా చూస్తూ ఒక అడుగు ముందుకు వేసి అనన్య దగ్గరికి చేరి తిరిగి తన నడుముని చెరివైపు 2 చేతులు వేసి నెమ్మదిగా నొక్కుతూ తన వైపు లాక్కున్నాడు. అనన్యకి ఉజ్వల్ అలా దగ్గరగా లాక్కోవడంతో తన నడుము తన చేతిలో నలుగుతూ ఉంటే తట్టుకోలేకపోయింది. కనురెప్పలు భారమై కళ్ళు మూసుకుపోతూ ఉంటే ఉజ్వల్ అనన్య కళ్ళపైన ముద్దులు పెడుతూ "ఏయ్ అన్నూ, నేనంటే ఇష్టమేనా" అని అడిగాడు. అనన్య చాలా భారంగా తన గొంతులో మాట బయటకు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నా కూడా "ఊ" అంటూ నెమ్మదిగా పలికింది. అనన్య దగ్గర నుంచి సమాధానం రావడంతో ఉజ్వల్ అనన్య మెడవంపులో ముద్దులు పెడుతూ అనన్యను ఇంకా ఇంకా దగ్గరగా హత్తుకున్నాడు. ఇద్దరిలోనూ తెలియని మైకం కమ్మేస్తూ ఉంటే అప్పటి వరకు అడ్డం కాని అనన్య ఒంటి మీద నగలు ఉజ్వల్‌కి అవరోధాలుగా అనిపించాయి. ముందుగా తన మెడలో ఉన్న ఒక్కొక్క నగని తీసి పక్కన పెట్టాడు. అనన్య నడుముకి ఉన్న వడ్డాణాన్ని తీయడానికి అనన్య ముందు తన మోకాళ్ళపై కూర్చుని వడ్డాణం హుక్కు తీయడానికి ప్రయత్నించాడు. అది ఎంతకీ రాకపోయేసరికి తన నోటితోటి తీయడానికి తన ముఖాన్ని అనన్య నడుము వంపు దగ్గరగా తీసుకుని వచ్చాడు. ఉజ్వల్ వడ్డాణం తీయడానికి నడుము దగ్గర చెయ్యి పెట్టగానే అనన్యకి ఒంటిలో అలజడులు రేగి తమకంతో ఉజ్వల్ చేతులను గట్టిగా పట్టుకుని ఉండిపోయింది. ఉజ్వల్‌కి చేతికి రాకపోవడంతో ఉజ్వల్ పెదవులను తన నడుము దగ్గరికి తీసుకుని వచ్చేసరికి అది తట్టుకోలేక ఉజ్వల్ జుట్టులో చేతులు పెట్టి గట్టిగా పట్టుకుని ఉండిపోయింది. ఉజ్వల్ నెమ్మదిగా హుక్కును తప్పించి వడ్డాణం తీసి తన పెదవులతో అనన్య నడుము మీద నెమ్మదిగా రాసి చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. అనన్యకి ఆ ముద్దు తనలో రేపిన అలజడిని తట్టుకోలేక
ఉజ్వల్కి దూరంగా జరిగి మంచం పక్కగా వెళ్ళి నిలబడి ఊపిరి ఎగపిలిచింది. ఉజ్వల్ అనన్య ఫీలింగ్స్ని అర్థం చేసుకుని తన చేతిలో ఉన్న వడ్డానాన్ని పక్కన ఉన్న టేబుల్ పైన పెట్టి మంచం పక్కగా నిలబడి ఉన్న అనన్యకు వెనకగా వెళ్ళి తిరిగి తన నడుం చుట్టూ చేతులు బిగించి తన తలలో ఉన్న మల్లెల సువాసనను చూస్తూ అనన్య చెవి పక్కగా తన పెదవులను తీసుకుని వచ్చి అన్ను అని హస్కీగా పిలిచాడు. అప్పటికే ఉజ్వల్ చర్యలను తట్టుకోలేకుండా ఉండి తన ఊపిరి వేగం పెరిగిపోతూ ఉంటే ఉజ్వల్ తన చెవి దగ్గర అంత చిన్నగా మాట్లాడుతూ ఉండేసరికి అనన్య ఒంటిలో నుంచి వేడి సెగలు పుట్టుకుని వచ్చాయి. అనన్య తలలో ఉన్న మల్లెలు మత్తును రేపుతూ ఉంటే ఉజ్వల్ తనలో రేగుతున్న అలజడులను అణుచుకోలేక అనన్య చుట్టూ ఉంచిన చేతులను మరింత బిగించి తమకంతో అనన్యను అల్లుకుపోతూ తన మెడవంపు అంతా ముద్దులు పెడుతూ అక్కడక్కడ చిన్నగా బైట్ చేస్తూ అనన్యను తన వైపుకు తిప్పుకొని గాఢంగా హత్తుకున్నాడు. అనన్య కూడా ఉజ్వల్కి సహకరిస్తూ ఉజ్వల్ గాఢమైన కౌగిలిలో ఒదిగిపోయింది. ఇద్దరూ నెమ్మదిగా మంచంపైకి ఒరిగిపోయి ఒకరిని ఒకరు అల్లుకుపోతూ భారమవుతున్న ఊపిరిని బలంగా తీసుకుంటూ తమకం ఆపుకోలేక ఉజ్వల్ అనన్య పెదవులను బంధించి గాఢమైన ముద్దుకు నాంది పలికాడు. ఆదరాల సమరం ఒక అరగంట పాటు సాగిపోగా మధ్య మధ్యలో ఊపిరి తీసుకోవడం కోసం విరామం తీసుకుంటూ మరో అరగంట పాటు కొనసాగించారు. ఉజ్వల్ చేతులు అనన్య శరీరాన్ని పూర్తిగా తడిమేస్తూ ఉంటే అనన్య ఉజ్వల్ స్పర్శకు తనలో రేగుతున్న అలజడికి ఎగిసెగిసి పడుతూ ఉంటే ఉజ్వల్కి మరింత ఉత్సాహాన్నిచ్చినట్టుగా అయింది. ఉజ్వల్ ఇక తాను తట్టుకోలేను అన్నట్టుగా అనన్య పెదవులను వదిలిపెట్టి తన పైటను పక్కకు జరిపి అనన్య ఎదపై ముద్దులు పెడుతూ అనన్య నడుమును పట్టి గట్టిగా నొక్కుతూ ఉజ్వల్ అనన్యలో ఏకమైపోయాడు. అలసట అనేది దరిచేరకుండా ఆ రాత్రికి పూర్తి న్యాయం చేస్తూ తెల్లవార్లు తనువుల యుద్ధాన్ని కొనసాగించారు. తెల్లవారి ఎప్పుడో పూర్తిగా అలసిపోయిన అనన్య ఉజ్వల్ గుండెలపై తలవాల్చి నిద్రలోకి జారుకుంది. ఉజ్వల్కి నిద్ర రాకపోవడంతో అంతకంటే అనన్యను ఎక్కువ ఇబ్బంది పెట్టడం బాగోదు అని తన గుండెలపై పసిపాపలా నిద్రపోతున్న అనన్య భుజం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని మరో చేతితో అనన్య చేతివేళ్లను గట్టిగా పెనవేసి పట్టుకుని తన చెంప దగ్గరికి తీసుకుని వచ్చి అలా ఆలోచనల్లో మునిగిపోయాడు. తెల్లవారు 7 అవుతుండగా భారతి అనన్య గది తలుపు పైన చిన్నగా చప్పుడు చేసి పక్కకు వెళ్ళిపోయింది. ఉజ్వల్ మెలకుగానే ఉండడంతో తలుపు ఎవరో కొట్టారని తనకు తెలిసి తన గుండెలపై ఆదమరచి నిద్రపోతున్న అనన్యను లేపడం ఇష్టం లేకపోయినా తనని చిన్నగా తడుతూ లేపాడు. అయినా సరే అనన్య నిద్ర లేవకుండా నేను ఇంకా పడుకుంటా అంటూ ఉజ్వల్ని ఇంకా దగ్గరగా జరిగి హత్తుకునేసరికి ఉజ్వల్కి మరలా తనలో అలజడులు రేగుతూ ఉండడంతో ఇంక కష్టం అని అనన్య భుజంపై ఉన్న చేతిని నెమ్మదిగా కిందకి జరుపుతూ తన నడుం మీద చిన్నగా నొక్కి వదిలాడు. అనన్య ఒక్క దెబ్బకు ఉజ్వల్కి దూరం జరిగి ఆ అని చిన్నగా అరిచింది. ఉజ్వల్ చిన్నగా నవ్వుతూ అనన్య వైపు చూసి కన్ను కొట్టి బయట ఎవరో తలుపు కొట్టారురా, అందుకే నీ నిద్రను డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. బుజ్జి బుజ్జిగా బతిమాలుతూ నిద్రలేపితే లేవలేదు, అందుకే ఈ షాకింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అని అంటూ మరలా అనన్య నడుంపై చెయ్యి వేసి చిన్నగా నొక్కి వదిలాడు. అనన్య సిగ్గుపడుతూ చీ పొండి అంటూ అవును మీరు అసలు నిద్రపోలేదా అని అడిగింది. ఉజ్వల్ అనన్య ముఖంలో ముఖం పెట్టి నిద్ర రానిస్తేగా నన్ను నీ మైకంలోకి లాగేశావు, ఇంకా నిద్ర ఎలా వస్తుంది నాకు అన్నాడు. అనన్య సిగ్గుపడుతూ చీ పొండి అని అంటూ తను లేచి వెళ్ళాలని చూసి మరలా ఏదో జ్ఞాపకం వచ్చి ఉజ్వల్ వైపు చూసి ఎలా వెళ్ళాలో అర్థం కాక అలానే కాసేపు ఉండిపోయింది. ఉజ్వల్కి అనన్య ఇబ్బంది అర్థం అయ్యి తను కూడా కావాలని ఎటూ కదలకుండా అలాగే కూర్చుని ఏరా వెళ్ళి త్వరగా తయారయ్యి బయటికి వెళ్ళు అన్నాడు. అనన్య అడ్డంగా తల ఊపుతూ బ్లాంకెట్ తన గుండెల మీదకంతా లాక్కుంది. ఉజ్వల్ అనన్యను చూసి చిన్నగా నవ్వుతూ తనని అలాగే గుండెలకు హత్తుకుని సరే సరే నువ్వు ఇబ్బంది పడకు, నేను పక్కకు వెళ్తున్నా అంటూ తను లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అనన్య ఆ బ్లాంకెట్ చుట్టుకుని కబోర్డ్లో ఉన్న లంగా ఓణి జత తీసుకుని గబగబా వాష్రూంలోకి వెళ్ళిపోయింది. అనన్య ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి తను లంగా ఓణిలో ఉండడంతో ఉజ్వల్కి ఫస్ట్ టైం అనన్యని లంగా ఓణిలో చూడడంతో షాక్ అయ్యి అనన్య దగ్గరగా వచ్చి ఒరే అన్ను ఈ లంగా ఓణి చాలా బాగుందిరా, నీకు చాలా అందంగా ఉన్నావు అంటూ
తన పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి వదిలాడు. అనన్య సిగ్గుపడుతూ నేను వెళ్ళాలి అంది. అబ్బా సరే తల్లి వెళ్ళు అని అంటూ మంచం వైపు చూసి మరి దాని సంగతేంటి అన్నాడు. అనన్య మంచం వైపు తిరిగి అక్కడ అస్తవ్యస్తంగా పడి ఉన్న వాళ్ళ బట్టలు, దుప్పటి, నలిగిన పువ్వులను చూసి సిగ్గుపడి తల వంచుకుంది. ఉజ్వల్ అనన్య వెనకగా వచ్చి తన చుట్టూ చేతులు బిగించి పద మనం చేసిందేగా ఇద్దరము క్లీన్ చేసి ఓ పక్కకు పెడదాం అని అన్నాడు. అలా ఇద్దరూ కలిసి మంచంపై ఉన్న నలిగిన పువ్వులన్నిటినీ కిందకి దులిపి నీట్గా పక్క వేశారు. వాళ్ళు విడిచిన బట్టలు అన్నిటినీ ఒక పక్కగా పెట్టారు. అప్పుడే ఉజ్వల్కి ముందు రోజు రాత్రి తన అక్క ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చి అరే అన్నుకి అక్క ఇచ్చిన ఉంగరాన్ని చీర కొంగు కట్టమంది కదా, నేను మర్చిపోయాను, సరేలే చేతికి పెట్టేస్తాను అనుకుంటూ బాక్స్ ఓపెన్ చేసి అందులో చిన్న డైమండ్ ఉన్న గోల్డ్ రింగ్ని అనన్య చేతికి తొడిగాడు. అనన్య దాన్ని చూసుకుని మురిసిపోతూ గది నుంచి బయటికి వెళ్ళబోతూ మరలా తిరిగి ఉజ్వల్ దగ్గరికి వచ్చి ఉజ్వల్ని గట్టిగా హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. అనన్య వెళ్ళిపోగానే ఉజ్వల్ తన బుగ్గ మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ చిన్నగా నవ్వుతూ తను కూడా ఫ్రెష్ అయ్యి గది నుంచి బయటికి వచ్చాడు. అనన్యకి తన ఇల్లే అయినా కూడా రాత్రి జరిగిన దానివల్ల ఎవరి ముఖం వైపు చూడలేక తలదించుకుని వాళ్ళ నాయనమ్మ పక్కకి వచ్చి కూర్చునుండిపోయింది. అంతా కూడా అమ్మాయి సిగ్గుపడుతుందని ఏమీ మాట్లాడకూడదనుకుని మామూలుగా ఉంటూ అనన్య చేతికి కాఫీ కప్స్ ఇచ్చి ఉజ్వల్కి తన ఆడపడుచులకి ఇవ్వమని పంపించారు. అనన్య హాల్లోకి వచ్చి హాల్లో ఉన్న ఆడపడుచులకు కాఫీ ఇచ్చి ఉజ్వల్కి కూడా ఇచ్చింది. స్రవంతి మంజుల అనన్య లంగా ఓణిలో ఉండడంతో తనని ఒకసారి పైనుంచి కిందకి చూసి కాఫీ తాగడం అయిపోవడంతో తన చేతికి తిరిగి కాఫీ కప్స్ ఇచ్చారు. అనన్య వాటిని తీసుకుని తిరిగి వంటగదిలోకి వెళ్ళింది. తనకు ఎందుకో అనుమానం తీరక అన్నపూర్ణమ్మ గారితో నాయనమ్మ ఈ డ్రెస్ నాకు బాలేదా అని అడిగింది. ఏరా ఎందుకలా అడుగుతున్నావు అని అడిగారు. అంటే ఏం లేదు, మా ఆడపడుచు వాళ్ళు ఎందుకో నన్ను అలా పైనుంచి కింద వరకు చూశారు, అందుకే డౌట్ వచ్చింది అని అంది. అన్నపూర్ణమ్మ గారు ఆలోచనలో పడి ఓహో అలాగా సరే అని శారదని పిలిచి అనన్యకి మంచిగా చీర కట్టి తయారు చేయమన్నారు. శారద సరే అని అనన్యని తీసుకుని వచ్చి సింపుల్గా ఉండే మెత్తగా ఉండే క్రేప్ శారీ ఒకటి తీసి నీట్గా కట్టింది. అనన్య విసుక్కుంటూ అబ్బా ఏంటిది పిన్ని మళ్ళీ చీర కట్టుకోవాలా, ఏమి లంగా ఓని బాగానే ఉంది కదా అంది. ఫైనల్లీ అనన్య ఉజ్వల్ ఒక్కటయ్యారు. ఇక తర్వాత వాళ్ళ పెళ్లి ప్రయాణం ఎలా సాగుతుందో. అనన్య ఆడపడుచులు ఏమైనా అనన్యని ఇబ్బంది పెడతారంటారా? చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అప్డేట్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.